Well, hello everyone, welcome back. Welcome to the memory based questions of RRB NTPC Shift 1 held on 7th Jan 2021. Let's have the first one. What is the atomic number of chlorine? It is 17. According to periodic table, the elements from 1 to 30, I will be explaining it now. Hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon, sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, chlorine, argon, potassium, calcium, scandium, titanium, vanadium, chromium, manganese, ferrous, cobalt, nickel, copper, zinc. So from 1 to 30 ఇంతవరకు నేర్చుకుంటే దోస్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ అండి. మనందరం 10th లో నేర్చుకునే ఉంటాం. అలా నేర్చుకున్నప్పుడు ఇట్ డజంట్ టేక్ మోర్ దాన్ 30 seconds లో అయిపోతుంది క్యాలిక్యులేట్ చేయడం. ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్ యాజ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. క్లోరిన్ 17 అండ్ వీటిల్లో కూడా హాలోజన్ గ్రూప్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదండి, అవి మనందరికీ తెలుసు. హాలోజన్ గ్రూప్ కి సంబంధించినవైతే దోస్ ఆర్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ that represents halogen group. Those are fluorine, chlorine, bromine, iodine. దీంతో పాటు సెవెరల్ గ్యాసెస్ కూడా ఉంటాయి. నోబెల్ గ్యాసెస్ అంటాం, వాటిని యూనిట్ గ్యాసెస్ అంటాం, రేడియో యాక్టివ్ మెటల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ సెవెరల్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. ఇఫ్ యూ రిమెంబర్ ఫ్రమ్ 1 to 30, those are more than enough. Clear? Right. Next one. See, who is the brand ambassador of Puma? Yes, who is it? And it is Kareena Kapoor Khan. She is the brand ambassador of Puma. She has appointed as the brand ambassador of Puma recently. And danito paatu, if you consider some other brands like recent ga Nokia ki it is Alia Bhatt who got appointed as the brand ambassador. Dinto paatu, if you consider some other brands like Reebok brand ochesi, it is MS Dhoni garu who was the brand ambassador for this Reebok. Dinto paatu, if you consider Nike, it is Virat Kohli garu who serving as the brand ambassador. Dinto paatu, like Realme smartphone consider cheste Salman Khan. Itla different mobiles ki different brand ambassadors unnaru. Do have a look. Clear? Right. Next one. See, who is the author of the book Origin of Species? Yes, who is it? And it is Charles Darwin. Charles Darwin ane ayana, he has written Origin of Species book andi. Like basically he has written innumerable number of innumerable books. Origin of Species మాత్రమే కాదండి, చాలా బుక్స్ రాయడం జరిగింది. కాకపోతే వన్ థింగ్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ చార్ల్స్ డార్విన్ గారు. ఈయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి ఈ బుక్ లో మెన్షన్ చేసిన దాన్ని బేస్ చేసుకునే లైక్ మన హెర్బర్ట్ స్పెన్సర్ అనే ఆయన లైక్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఈ వర్డ్ మనం చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటామండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నటువంటి ఫ్రేజ్ ని కాయిన్ చేసింది ఇట్ ఈస్ హెర్బర్ట్ స్పెన్సర్స్. దానికి బేస్ ఏది అనంటే దిస్ బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. సి, who is the current president of UNO? Yes, who is it? And it is Volkan Bozkir. ఆయన UNO కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్. మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి కరెంట్ ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరండి? ఇట్ ఈస్ ఆంటోనియో గ్యూటెరస్ who is serving as the సెక్రటరీ జనరల్ ఫర్ యునైటెడ్ నేషన్స్. అండ్ ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే దీనికి సంబంధించి 3-4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది షిఫ్ట్ 1 లో. లైక్ యుఎన్ఓ ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1945. దీనితో పాటుగా టోటల్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి? 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు అనంటే దోస్ ఆర్ చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్ అని ఎందుకు అంటామంటే వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది. ఇంకా నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద రీసెంట్ ఎగ్జామినేషన్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి టోటల్ గా 10 మెంబర్స్ ఉన్నారండి. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది ప్రీవియస్ సెషన్స్ లో. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 2 years ఉంటుంది. అండ్ ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా కూడా ఒక మెంబర్ కంట్రీ. నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ప్రతి 2 years ఒకసారి ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్
వాళ్ళ యొక్క స్ట్రాటజీ అనేది మారుతూ ఉంటుంది, లైక్ వేరే వాళ్ళు రీప్లేస్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, యుఎస్ఏ. దీనితో పాటుగా ఇంకొక క్వశ్చన్ లైక్ యూనిసెఫ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, యుఎస్ఏ. We have already discussed several international organizations వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ లైక్ WHO దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. వేర్ యాజ్ UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ నైరోబీ, కెన్యా. అండ్ యునెస్కో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? యునెస్కో ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇలా డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా యుఎన్లో ఇప్పుడు ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారంటే దోస్ ఆర్ 194. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎన్ఓ. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, సి ద నేషనల్ పంచాయతీ రాజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎస్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 24th, డిపెండింగ్ అపాన్ 2 committees రికమెండేషన్ అండి. దట్ ఈస్ అశోక్ మెహతా అండ్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ఈ కమిటీస్ ని బేస్ చేసుకొని పంచాయత్ రాజ్ సిస్టమ్ అన్నది ఆవిర్భవించడం జరిగిందండి. దీనితో పాటుగా ఇన్ యువర్ ఎగ్జామినేషన్ వన్ మోర్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ Shift 1, దట్ ఈస్ వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 23rd. దీంతో పాటుగా ఏప్రిల్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం కన్సిడర్ చేస్తే April 5th, దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ మ్యారిటైమ్ డే, దట్ ఈస్ April 5th అండి. దీంతో పాటుగా 7th వరల్డ్ హెల్త్ డే, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 7th అండి. దీంతో పాటుగా April 10th వచ్చేసి వరల్డ్ హోమియోపతి డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 10th. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ April 13th, దట్ ఈస్ నేషనల్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 13th. దీంతో పాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్ డే ఆన్ April 18th, దట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 18th. April 21st, నేషనల్ సివిల్ సర్వీసెస్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 21st. దీంతో పాటుగా వన్ మోర్ డే దట్ ఈస్ ఆన్ April 30, ఆయుష్మాన్ భారత్ దివస్. ఆయుష్మాన్ భారత్ దివస్ April 30th సెలబ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ April. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి ozone layer is found in. Yes, what is the correct answer and it is stratosphere. Stratosphere is the correct answer అండి. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ మన ఎర్త్ ని కన్సిడర్ చేస్తే దాని మీద డిఫరెంట్ లైక్ అపాన్ ద ఎర్త్ దేర్ ఆర్ సెవరల్ డిఫరెంట్ లేయర్స్ అండి. అర్త్ సర్ఫేస్ నుంచి 13 kilometers రేంజ్ వరకు ఉండేటువంటి లేయర్ ఏది అని అంటే ఇట్ ఈస్ ట్రోపోస్పియర్ అండి. అర్త్ నుంచి 13 kilometers వరకు ఆ రేంజ్ వరకు ట్రోపోస్పియర్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి 50 kilometers రేంజ్ వరకు ఉండేది స్ట్రాటోస్పియర్. అక్కడ నుంచి 50 kilometers రేంజ్ స్ట్రాటోస్పియర్ ఉంటుంది. అక్కడి నుంచి లైక్ 80 kilometers రేంజ్ వరకు మీసోస్పియర్ ఉంటుందండి. అక్కడ నుంచి 80 kilometers రేంజ్ వరకు మీసోస్పియర్ ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి 400 kilometers రేంజ్ వరకు ఐనోస్పియర్ ఉంటుంది. 400 kilometers రేంజ్ వరకు ఐనోస్పియర్ ఉంటుంది. దాని తర్వాత దానికి అబోవ్ ఉండేది అంతా ఎక్సోస్పియర్. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ట్రోపోస్పియర్ విత్ ఇన్ 13 kilometers. ఈ ట్రోపోస్పియర్లో ఏముంటాయి అనంటే లైక్ వాటర్ వేపర్ పార్టికల్స్ ఉంటాయి అండ్ డస్ట్ పార్టికల్స్, వాటర్ వేపర్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ ఇట్లాంటివన్నీ కూడా ట్రోపోస్పియర్లో ఉంటాయి. వేరే స్ట్రాటోస్పియర్లో వచ్చేసి ఓజోన్తో పాటుగా ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఫ్లై అయ్యేటువంటి జోన్ ఏది అని అంటే స్ట్రాటోస్పియర్లోనే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఫ్లై అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ స్ట్రాటోస్పియర్. దీని తర్వాత లైక్ మీసోస్పియర్. ఇఫ్ యూ కన్సిడర్ మీసోస్పియర్, ఇక్కడ మిటియర్స్ కామెట్స్ అంటాం కదా, ఈ మిటియర్స్ కామెట్స్ అన్నటువంటివి ఇక్కడ ఎక్స్ప్లోడ్ అవ్వడం జరుగుతుంది. లైక్ మీసోస్పియర్లో
ఐనోస్పియర్ కి వచ్చేసి ఐనోస్పియర్ లో ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి. ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ఎర్త్ నుంచి ఎమిట్ అయ్యేటువంటి రేడియో యాక్టివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ స్పియర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్ని కూడా ఇక్కడ ఐనోస్పియర్ అన్నటువంటి రీజియన్ లో ఉంటాయి. దాని తర్వాత ఎక్సోస్పియర్, దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ వేర్ యాజ్ ఓజోన్ ఉండాల్సినటువంటి రీజియన్ ఏంటి అని అంటే ఇట్ ఇస్ స్ట్రాటోస్పియర్. కానీ ఓజోన్ ఇఫ్ స్ట్రాటోస్పియర్ లో లేకుండా ట్రోపోస్పియర్ లో కనుక ఓజోన్ ఉంటే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్, అప్పుడు ఓజోన్ అన్నది గ్రీన్ హౌస్ గ్యాస్ గా పనిచేస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉంటే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు మనందరికి తెలుసు, గ్లోబల్ వార్మింగ్. సో ఇలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఇఫ్ యూ కన్సిడర్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఇంపార్టెంట్ గ్యాసెస్ ఏమేంటివి అని అంటే గ్రీన్ హౌస్ కారకాలు, ఎస్పెషల్లీ కార్బన్ డైఆక్సైడ్, ఓజోన్, మీథేన్, దీనితో పాటుగా క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఈ 5 వచ్చేసి మేజర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ ఆల్సో బి ఏ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ ఓజోన్. ఆ ఓజోన్ కూడా ఎప్పుడు యాక్ట్ చేస్తుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ లాగా స్ట్రాటోస్పియర్ లో ఉండాల్సినటువంటి ఓజోన్ కాస్త ట్రోపోస్పియర్ లోకి వెళ్ళిపోయింది అని అంటే దెన్ దట్ ఓజోన్ విల్ యాక్ట్ యాజ్ అ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో డూ రిమెంబర్ along with them these are other greenhouse gases that results in global warming. Clear kadandi? Right, next one. See, what is the currency of Iran? Iran యొక్క capital and currency మనం కన్సిడర్ చేస్తే it is Tehran and the currency is Irani రియల్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఇరాన్. అంటే దీనితో పాటుగా ఇరాన్ మనందరికీ తెలుసు ఇట్ ఈస్ అ మిడిల్ ఈస్ట్ కంట్రీ కాబట్టి దానితో పాటు ఇంకొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాటి యొక్క క్యాపిటల్ కరెన్సీస్ కన్సిడర్ చేస్తే లైక్ ఇరాక్, దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ బాగ్దాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరాకీ దినార్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఇరాక్ అండి. దీనితో పాటుగా ఇజ్రాయెల్, దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ చూస్తే ఇట్ ఈస్ జెరూసలేం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్. దీంతో పాటు ఇవి కన్సిడర్ సమ్ అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా, దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏంటండి ఇట్ ఈస్ రియాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ సౌదీ అరేబియన్ రియల్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా. దీనితో పాటు ఇంకొకటి కన్సిడర్ చేస్తే ఖత్తర్, దాని యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి దోహా అండ్ ద కరెన్సీ ఈజ్ ఖత్తరీ రియల్. So these are some of the Middle East countries and their capital and currencies. Clear kada? Right. Next one. See, Gandhi-Irwin Pact was signed on. Yes, when it was signed and it was signed on 5th March 1931. దీనికి సంబంధించి నాట్ ఓన్లీ దిస్ వన్ క్వశ్చన్ అండి, దీనితో పాటుగా లైక్ ఖిలాఫత్ మూమెంట్ దాని యొక్క లీడర్స్ ఎవరు, ఇవి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇఫ్ యూ కన్సిడర్ సమ్ క్రొనాలజీ చెప్తాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. లైక్ 1920లో స్టార్ట్ అయినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్, దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగడానికి వెనకాల రీజన్స్ ఏంటి అని అంటే దోస్ ఆర్, వన్ థింగ్ ఈజ్ రౌలట్ యాక్ట్. 1919లో వచ్చినటువంటి రౌలట్ యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్. దాని తర్వాత జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, ఇలా రౌలట్ యాక్ట్ ప్రభావితమే ఎఫెక్టే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. దాని తర్వాత జరిగినటువంటి ఖిలాఫత్ మూమెంట్, ఇవన్నీ కూడా 1919లోనే జరిగాయండి. ఈ 1919లో జరిగినటువంటి రౌలట్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, ఖిలాఫత్ మూమెంట్, వీటన్నిటి యొక్క పర్యవసనమే నాన్ కోఆపరేషన్ మూమెంట్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1920లో స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో అండర్ హూజ్ లీడర్షిప్ అండి, మహాత్మా గాంధీ గారి లీడర్షిప్ లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1920లో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినటువంటి మూమెంట్ 1922లో దీనిని సడన్ గా అబ్రప్ట్ గా ఆపేయడం జరిగింది. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. డ్యూ టు వాట్ ఈస్ ద రీజన్
for the sudden stoppage of non-cooperation movement. What was the main reason అని కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల 1922లో మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని సడన్గా ఆపేయడం జరిగింది. ఇట్లా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపేసిన తర్వాత కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి లీడర్స్కి కొంతమందికి ఇష్టం ఉంది, కొంతమందికి నచ్చలేదు. అలా నచ్చని వాళ్ళు కొంతమంది లైక్ వాళ్ళు ప్రో చేంజర్స్గా విడిపోవడం జరిగింది. అప్పుడు స్ప్లిటన్ వచ్చింది. వన్ ఈజ్ ప్రో చేంజర్, అనదర్ వన్ ఈజ్ నో చేంజర్స్. ప్రో చేంజర్స్ వచ్చేసి దోస్ ఆర్ మోతీలాల్ నెహ్రూ అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త పార్టీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కొత్త పార్టీ పేరే ఏంటి అని అంటే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఈ పార్టీని ఫామ్ చేసి మా నేషనల్ మూవ్మెంట్కి అంటే మా ఫ్రీడమ్ మేము తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ పార్టీ ద్వారా విడిపోయి ప్రో చేంజర్స్గా వీళ్ళిద్దరు విడిపోయి ఆ పార్టీ ఫౌండ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దీని యొక్క పర్యవసనమే. అండ్ నో చేంజర్స్ వచ్చేసి లైక్ చాలా మంది రాజేంద్ర ప్రసాద్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా గాంధీ గారికి మద్దతు తెలుపుతూ ఆయనతో పాటే ఉండిపోవడం జరిగింది. దీని తర్వాత లైక్ 1930 విషయానికి వస్తే లైక్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కదండి, దానికి మన మహాత్మా గాంధీ గారు అటెండ్ అయ్యారా? అటెండ్ అవ్వలేదు. దాని తర్వాత ఈ లైక్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, మన మహాత్మా గాంధీ గారు ఏం చేస్తారనంటే లార్డ్ ఇర్విన్ అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఆయన దగ్గర ఒక 11 డిమాండ్స్ని పెట్టడం జరుగుతుంది. 11 డిమాండ్స్ని ఆయన దగ్గర తీసుకొని వెళ్తే ఆ 11 డిమాండ్స్ ఆయన ఫుల్ఫిల్ చేయడం, అది క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత ఆయనే ఒప్పుకొని లైక్ ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పేసి దాని తర్వాత ఒప్పుకున్న తర్వాతే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మన మహాత్మా గాంధీ గారు 1931లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అదే అప్పుడు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అన్నది సైన్ చేయడం జరుగుతుంది. ఆ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో మెన్షన్ చేసినటువంటి కండిషన్స్ ఏవి కూడా గాంధీ గారికి నచ్చవు. సో ఆ టాక్స్ అన్నీ ఇక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఫెయిల్ అయిపోతాయి. అలా ఫెయిల్ అయిన కారణంగా మన మహాత్మా గాంధీ గారు లైక్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత దీనికి ముందు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ముందు దండి మార్చ్ అని చెప్పేసి సాల్ట్ సత్యాగ్రహాన్ని దండి మార్చ్ అన్న ఒకటే అండి. ఈ దండి మార్చ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అంటే 12th మార్చ్ 1930 నుంచి 6th ఏప్రిల్ 1930 వరకు దీని పాదయాత్ర చేస్తూ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇదే నథింగ్ బట్ దండి మార్చ్, నథింగ్ బట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నా కూడా ఇదేనండి. ఇలాగా దండి మార్చ్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అది మళ్ళీ మధ్యలో దాన్ని ఆపేసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు. అటెండ్ అయితే అక్కడ టాక్స్ ఫెయిల్ అయిన కారణంగా ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో మన గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేయడం జరుగుతుంది. సిడిఎం అన్నటువంటి దానిని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు. అలా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ని రెజ్యూమ్ చేసిన కారణంగా గాంధీ గారిని జైల్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా ఏ జైలు అంటే ఎర్రవాడ జైల్ విచ్ ఇస్ ఇన్ పూనాలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో పెడతారండి. అప్పుడు అలా పెట్టినప్పుడు ఆ టైం పీరియడ్లో 1931 ఇలా ఆఫ్టర్ దాట్ ఎర్రవాడ జైల్లో పెట్టిన ఆ టైం పీరియడ్లో లైక్ రామ్సే మెక్డొనాల్డ్ అనే ఆయన కమ్యూనల్ అవార్డుని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ కమ్యూనల్ అవార్డు దేని కొరకు అని అంటే ఇది వరకు లైక్ ముస్లిం సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్కి మాత్రమే ఉండేది. దాని తర్వాత ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా సపరేట్గా వాళ్ళకి కూడా డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా ఎలక్టోరేట్ ఇవ్వాలి అన్నది ఈ కమ్యూనల్ అవార్డు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పేర్కొనడం జరుగుతుంది. ఇలా చేస్తే ఇంకా క్లాషెస్ ఇంకా పెరిగిపోతాయి, యూనిటీ దెబ్బతింటుంది అని గాంధీ గారు అప్పుడు ఢిల్లీలో ఆయన ఏం చేస్తారంటే పూనా జైల్లో ఆయన ఏం చేస్తారంటే ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పూనా జైల్లోనే, ఆ ఎర్రవాడ జైల్లోనే. అలా స్టార్ట్ చేసినప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకంతా నచ్చ చెప్పేసి ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ అన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్స్ కేటాయిద్దాం అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేయడం జరుగుతుందండి.
ఆ ప్యాక్ట్ నే ఏమంటామనంటే దట్ ఈస్ పూనా ప్యాక్ట్. దట్ ఈస్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1932లో పూనా ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరుగుతుంది. ఆ పూనా ప్యాక్ట్ గాంధీ గారు లైక్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్ లో పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు ఆ పూనా ప్యాక్ట్ ని సైన్ చేయడం జరుగుతుంది గాంధీ గారి తరపున. సో దిస్ ఈజ్ అ క్రోనాలజీ. దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ నౌ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి Olympics 2021 will be held at, yes, ఎక్కడ జరగబోతున్నాయండి? దోస్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ అట్ టోక్యో, జపాన్. మనందరికీ తెలుసు లైక్ ఈ ఒలింపిక్స్ అన్నవి 2020లోనే జరగాల్సింది ఉంది. కాకపోతే బికాస్ ఆఫ్ COVID-19 ఇవి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దీంతో పాటు దీస్ ఆర్ సమ్మర్ ఒలింపిక్స్. అదే వింటర్ ఒలింపిక్స్ అని కనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగుంటే వింటర్ ఒలింపిక్స్ 2022 దోస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బీజింగ్, చైనా. తెలుసు కదండి, ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే ఇన్ ద ఇయర్ 1896 అట్ ఎథెన్స్, గ్రీస్. ఎథెన్స్, గ్రీస్ లో 1996లో లైక్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా 2021లో దిస్ ఇస్ ద లేటెస్ట్ ఎడిషన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ జపాన్, టోక్యో, జపాన్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see which country has topped human development index 2020? yes, what is that country? and it is Norway. మనందరికీ తెలుసు. అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఎవరు ఇస్తారనంటే ఇట్ ఈస్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 131 అవుట్ ఆఫ్ 189 కంట్రీస్. దీనితో పాటు రీసెంట్ గా వచ్చినటువంటి ఇండెక్స్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా ఇఫ్ యూ వాంట్ ఇట్ నౌ వీ హ్యావ్ మెన్షన్డ్ హియర్ అండి. సి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్, వరల్డ్ హంగర్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో దీస్ ఆర్ టాప్ కంట్రీ అండ్ ఇండియాస్ ర్యాంక్ అండి. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అండ్ యూ కెన్ రిమెంబర్. క్లియర్? Right. Next one, see what are the allotropes of carbon? Carbon యొక్క allotropes ఏంటండి? those are diamond, graphite and graphene. These are several allotropes of carbon అండి. allotrope అన్నది ఏంటి అనంటే ఒక ఎలిమెంట్ కి డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్మ్స్ ఉంటే వాటిని ఎల్లోట్రోప్స్ అంటాం. లైక్ మెటల్స్ కి, మెటలాయిడ్స్ కి, నాన్ మెటల్స్ కి, వేటికైనా కూడా ఇలా ఎల్లోట్రోప్స్ ఉండొచ్చండి. కానీ కాకపోతే కార్బన్ ఎలిమెంట్ కి ఎక్కువ ఎల్లోట్రోప్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పెక్యులియర్ ఫీచర్ ఆఫ్ కార్బన్. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఐసోటోప్స్ అన్నవి ఏంటి అనంటే జనరల్ గా దీంట్లో ప్రోటాన్ నెంబర్ అన్నది సేమ్ ఉంటుంది, కాకపోతే న్యూట్రాన్ నెంబర్ అన్నది వేరీ అవుతూ ఉంటాయి. వాటిని ఐసోటోప్స్ అంటాం. ఇఫ్ యూ కన్సిడర్ కార్బన్ యొక్క ఐసోటోప్స్ కన్సిడర్ చేస్తే C12, C13, C14 ఇట్లా డిఫరెంట్ ఐసోటోప్స్ ఉంటాయి కార్బన్ కి. లైక్ అదేవిధంగా ఎల్లోట్రోప్స్ ఆక్సిజన్ కనుక కన్సిడర్ చేస్తే ఓజోన్, ఇలా డిఫరెంట్ ఎల్లోట్రోప్స్ ఉంటాయి డిఫరెంట్ మెటల్స్ కి, నాన్ మెటల్స్ కి, యాజ్ వెల్ యాజ్ మెటలాయిడ్స్ కి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి who is the governor of Jharkhand? Who is it? And it is Draupadi Murmu garu. He is the current governor of Jharkhand. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 153 to 162 గవర్నర్ గురించిన డిస్కషన్ అన్నది ఆర్టికల్స్ 153 నుంచి 162లో జరిగిందండి. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ ఆర్టికల్ 52 to 62 దాంట్లో ప్రెసిడెంట్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ గవర్నర్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ స్టేట్స్ లైక్ రీసెంట్ గా అడిగినటువంటి గవర్నర్ సిక్కిం గవర్నర్ హూ ఇస్ ఇట్ అంటే ఇట్ ఈస్ గంగా ప్రసాద్ గారు. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ రాజస్థాన్ యొక్క గవర్నర్ కాల్రాజ్ మిశ్రా గారు, హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ రాజస్థాన్. దీంతో పాటుగా రీసెంట్ గా లైక్ ట్వైస్ ఇట్ హాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళ్ సాయి సౌందర్ రాజన్, షీ ఈజ్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. సో ఇవి మాత్రమే కాదండి, ఇంకా వేరే స్టేట్స్ డిఫరెంట్ గవర్నర్స్ ఉన్నారు కదా. డూ రిమెంబర్, హ్యావ్ అ లుక్.
Clear? Right. Next one. See. Kaziranga National Park is located, yes. ఎక్కడ ఉందండి? It is located at Assam. దీనితో పాటుగా if you consider some other national parks located in Assam like Dibru Saikhowa. This is also one of the important national park that is situated in Assam అండి. దీనితో పాటుగా if you consider Manas National Park, Orang National Park, Numeri National Park, these are other important national parks which are situated in Assam region. Clear kada? Right. Next one. See. Who was the first Indian scientist to receive Nobel Prize? Yes, so who is it? And it is Sir C.V. Raman garu. He was the first Indian scientist to receive Nobel Prize. అదే విధంగా సైంటిస్ట్ అని అడగకుండా who was the first Indian to receive Nobel Prize అని అడిగితే it is Rabindranath Tagore గారండి in the field of literature for his book గీతాంజలి అన్నటువంటి బుక్ కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. అండ్ వేర్ యాజ్ ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ రిగార్డింగ్ దిస్ నోబెల్ ప్రైజ్ 1901 లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఇవ్వడం జరిగింది కదండి. ఇఫ్ యూ కన్సిడర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. అదేవిధంగా వరల్డ్ లో కన్సిడర్ చేస్తే 1901 లో ఫర్ ద ఫస్ట్ టైం లిటరేచర్ లో ఇట్ వాజ్ గివెన్ టు సల్లి ప్రథమ్ అనే వ్యక్తి. సల్లి ప్రథమ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. సర్ సివి రామన్ గారు, he was the first scientist in the field of physics. He has received Nobel Prize. Clear కదండి? When it has constituted in the year for the first Nobel Prize ఎప్పుడు ఇచ్చారంటే 1901 రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913 లో ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా ఇఫ్ యూ కన్సిడర్ 2020 నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇండివిజువల్ కి కాకుండా ఒక ఆర్గనైజేషన్ కి లభించడం జరిగింది రీసెంట్ గా నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దిస్ క్వశ్చన్ హ్యాస్ ఆల్సో బీన్ ఆస్క్డ్ సెవరల్ టైమ్స్ ఇన్ రీసెంట్ ఎగ్జామ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See. WCCB stands for what? Yes, it stands for Wildlife Climate Control Bureau. This is the bureau that is the acronym of WCCB and దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయండి. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయి. ఇఫ్ యూ కన్సిడర్ CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, its headquarters are also located in New Delhi. So these are several other acronyms to different things. Clear? Right. Next one. See. Kuchipudi is a classical dance form of which state? What is that state? And it is Andhra Pradesh. నేను దీని గురించి ఇది వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా డాన్స్ ఫామ్ క్లాసికల్ డాన్స్ ఫామ్ స్టేట్ వచ్చినప్పుడు మనకున్న క్లాసికల్ డాన్స్ ఫామ్స్ చాలా తక్కువ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. See, if you consider other dance forms, Bharatanatyam, it is a classical dance form of Tamil Nadu. దీనితో పాటుగా Satriya, it is a classical dance form of Assam. And if you consider Bharatanatyam, Satriya, Mohini Attam, it is a classical dance form of Kerala అండి. కేరళకి ఇంకొక క్లాసికల్ డాన్స్ ఫామ్ కూడా ఉందండి. దట్ ఈస్ కథకళి. ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ ఇట్ సెల్ఫ్. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ లైక్ కథక్, ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ వేర్ యాజ్ ఒడిస్సీ, ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ ఒడిషా. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. అండ్ మణిపూరి, ఇది మణిపూర్ యొక్క క్లాసికల్ డాన్స్ ఫామ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ related to different states. Clear? Right. Next one. Tomb of Tansen is located at, yes, ekkadundandi, it is located at Gwalior,
మధ్యప్రదేశ్. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ రీసెంట్గా అడిగినటువంటి గోల్ గుంబజ్. గోల్ గుంబజ్ అన్నది ఎవరి యొక్క టూంబ్ అండి? ఇట్ ఈస్ ద టూంబ్ ఆఫ్ ఆదిల్ షా. ఎక్కడుందండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీజాపూర్, కర్ణాటకలో ఉంది ఈయన యొక్క టూంబ్. ఇఫ్ యూ కన్సిడర్ తాన్సేన్ అన్నటువంటి వ్యక్తి, లైక్ వి ఆల్ నో దట్ హీ ఈస్ అ మ్యూజిషియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మొఘల్స్ టైం పీరియడ్ లో ఉన్నటువంటి మ్యూజిషియన్. ఈయనతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ మొఘల్ రూలర్స్, వాళ్ళ యొక్క క్రొనాలజీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఇఫ్ యూ కన్సిడర్ అగైన్ బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. సో దిస్ ఈస్ ద క్రొనాలజీ ఆఫ్ మొఘల్స్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగాబాద్. ఇఫ్ యూ కన్సిడర్ వన్ బై వన్, హుమాయూన్ యొక్క టూంబ్ ఎక్కడుంది అని అంటే హిస్ టూంబ్ ఈజ్ లొకేటెడ్ అట్ న్యూఢిల్లీ అండి. ఈయన యొక్క టూంబ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా పొందింది. ఈయన యొక్క టూంబ్ ఆక్టాగోనల్ షేప్ లో ఉంటుంది. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇఫ్ హీ హాజ్ ఆస్క్డ్, ఆక్టాగోనల్ షేప్ లో ఉంటుంది, అంటే 8 షేప్ లో ఉంటుంది. ఎంటైర్ లైక్ మార్బుల్ స్టోన్ తో కట్టి ఉంటుంది, ఢిల్లీ. అండ్ అక్బర్ యొక్క టూంబ్ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ఆగ్రా. జహంగీర్ గారి యొక్క టూంబ్ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ లాహోర్. వేరే షాజహాన్ గారి యొక్క టూంబ్ ఇట్ ఈస్ ఇన్ ఆగ్రా. ఆయన వైఫ్ ముంతాజ్ మహల్ గారిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే ఆయన టూంబ్ కూడా పెట్టడం జరిగింది. ఆయన సమాధి కూడా అక్కడే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఔరంగజేబ్ గారి యొక్క టూంబ్ ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్లో ఈయన యొక్క టూంబ్ ఉంది. సో దీస్ ఆర్ సెవరల్ మొఘల్ రూలర్స్ అండ్ దేర్ టూంబ్స్. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ బీబీకా మక్బరా, ఇది కూడా ఇన్ యువర్ ఎగ్జామినేషన్ దేర్ మైట్ బి ఎ ఛాన్స్ టు ఆస్క్. బీబీకా మక్బరా అన్నటువంటి టూంబ్ ఎవరిది అని అంటే ఫస్ట్ వైఫ్, ఔరంగజేబ్ గారి ఫస్ట్ వైఫ్ యొక్క టూంబ్ బీబీకా మక్బరా. ఈ బీబీకా మక్బరానే టూంబ్ ఆఫ్ డెక్కన్ అని కూడా అంటారు, బీబీకా మక్బరా అని. క్లియర్ కదా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, okay, see what is the full form of ATM? Yes, ATM stands for what andi? Automated teller machine. Automated teller machine. దీనితో పాటుగా if you consider some other abbreviations like CDM అంటే రిగార్డింగ్ ATM, CDM stands for what అండి? క్యాష్ డిపాజిట్ మెషిన్ అని అంటాం కదా. CDM stands for క్యాష్ డిపాజిట్ మెషిన్. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఇప్పుడు రీసెంట్ షిఫ్ట్లో లైక్ నెఫ్ట్ ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్. వేరాజ్ IMPS వచ్చేసి ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్. అండ్ దీనితో పాటుగా RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, దట్ ఈస్ RTGS. అండ్ దీంతో పాటుగా IMPS, నెఫ్ట్, RTGS వచ్చేసి RBI ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ IMPS వచ్చేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. NPCI స్టాండ్స్ ఫర్ కూడా అడగొచ్చు కాబట్టి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ఇంట్రడ్యూస్ చేసినటువంటిది IMPS. వేరాజ్ నెఫ్ట్, RTGS మాత్రం RBI ఇంట్రడ్యూస్ చేసింది. రీసెంట్గా RTGSని 24/7 అవైలబుల్లో ఉండేలాగా చేసింది RBI. ఎప్పటి నుంచి అనంటే అది కూడా December 14, 2020 నుంచి దిస్ ఫెసిలిటీ హ్యాస్ మేడ్ అవైలబుల్ 24/7 ఫ్రమ్ December 14 ఆన్వర్డ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ చేసామండి. వాట్ వాస్ ద మెయిన్ రీజన్ టు విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఏంటండి? దట్ ఈస్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. 1922లో జరిగినటువంటి చౌరీ చౌరా ఇన్సిడెంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ విత్డ్రా చేసుకోవడానికి కారణం. 1920లో మన మహాత్మా గాంధీ గారు ఫస్ట్ మాస్ బేస్డ్ మూమెంట్ అంటాం నాన్ కోఆపరేషన్ మూమెంట్ని, అంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు. పెద్ద మొత్తంలో, భారీ మొత్తంలో లాంచ్ చేసినటువంటి మూమెంట్ ఏది అని అంటే ఫస్ట్ లార్జెస్ట్ మాస్ బేస్డ్ మూమెంట్ ఏది అని అంటే ఇట్ ఇస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1920లో గాంధీ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల 1922లో
ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీ గారు విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాని పర్యవసనాలు ఏంటో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Who is the father of Indian nuclear program? Yes, who is it? And it is Homi Jahangir Bhabha garu. He is the father of Indian nuclear program andi. దాంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఇంకొక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? ఎవరండి? ఇట్ ఈస్ విక్రమ్ సారాభాయ్ గారు. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. అండ్ విక్రమ్ సారాభాయ్ గారు మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి ఫస్ట్ చైర్మన్ కూడా ఆయనే, విక్రమ్ సారాభాయ్ గారే. లైక్ దిస్. అండ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఇట్ ఈస్ హోమీ జహంగీర్ బాబా. దీంతో పాటుగా ఇంకొక క్వశ్చన్ కూడా రావడం జరిగిందండి. ఫస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే పోఖ్రాన్ టెస్ట్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? ఇన్ ద ఇయర్ 1974 విత్ ద నేమ్ ఆఫ్ స్మైలింగ్ బుద్ధ. అండ్ సెకండ్ పోఖ్రాన్ టెస్ట్ వచ్చేసి ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1998 with the name Operation Shakti. And Smiling Buddha ఫస్ట్ పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు, ఫస్ట్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అన్నది కండక్ట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనంటే ఇట్ ఈస్ ఇందిరాగాంధీ గారండి. అండ్ సెకండ్ పోఖ్రాన్ టెస్ట్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనంటే ఇట్ ఈస్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who was the first Muslim president of Indian National Congress? Everandi? It is Badruddin Tyabji. He was the first Muslim president of Indian National Congress. If you consider INC ఎప్పుడు ఫామ్ అయిందండి? In the 1885 by ఏవో హ్యూమ్ గారిచే INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నది ఫౌండ్ చేయడం జరిగింది. దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. దాని తర్వాత ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ Annie Besant, who has served as the first woman president. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి ఇట్ ఈస్ సరోజిని నాయుడు గారు, హూ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీంతో పాటుగా 3 times ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ దాదాబాయ్ నౌరోజీ గారు. ఈయన్నే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who is the father of histology? Yes, who is it? And it is Bichat. He is the father of histology. Histology అంటే మనందరికీ తెలుసు, లైక్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఉంటాయి కదండి, లైక్ మైక్రోస్కోపిక్ ఎలిమెంట్స్, న్యూక్లియస్, వాటిల్లో ఉండేటువంటి మైక్రోస్కోపిక్ పార్టికల్స్, దానికి సంబంధించినటువంటి స్టడీ హిస్టాలజీ. అండ్ ఇదే విధంగా హిస్టాలజీ లాగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ హియర్ in the form of PPT, like see, father of zoology and biology వచ్చేసి అరిస్టాటిల్, father of modern embryology వచ్చేసి కార్ల్ ఎర్న్స్ట్ వాన్ బేర్, అండ్ father of vaccination వచ్చేసి it is ఎడ్వర్డ్ జెన్నర్, father of genetics గ్రెగర్ మెండెల్, father of endocrinology it is థామస్ ఎడిసన్, father of cytology రాబర్ట్ హుక్, father of microbiology యాంటోనీ వ్యాన్ లివెన్హాక్, అండ్ father of ఆయుర్వేద వచ్చేసి it is ఆచార్య చరక. క్లియర్ కదండి? రైట్. అకార్డింగ్ టు 2011 census, the most populated state in India is, yes, what is that state? And it is Uttar Pradesh. And less populated state వచ్చేసి 2011 census ప్రకారం it is Sikkim. If you consider some other static data, largest state in area వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి it is రాజస్థాన్. ఏరియా వైజ్ స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి ఏరియా వైజ్ ఇట్ ఈస్ గోవా. అదే విధంగా యూటీస్ కన్సిడర్ చేస్తే ఏరియా వైజ్
లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. అదే విధంగా స్మాలెస్ట్ యూటీ వచ్చేసి ఇట్ ఈస్ లక్షద్వీప్. లక్షద్వీప్ వచ్చేసి స్మాలెస్ట్ యూటీ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి IPC section 377 is related to, yes, it is related to what? And it is related to homosexuality. Basically ఇది వరకు ఈ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 ప్రకారం హోమోసెక్సువాలిటీ అన్నది ఇది వరకు క్రైమ్, ఇట్ ఈస్ అఫెన్సివ్ క్రైమ్. కానీ రీసెంట్గా ఈ ఐపీసీ సెక్షన్ 377 ని కొట్టడం జరిగింది. హోమోసెక్సువాలిటీ అన్నది నవ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, అఫెన్సివ్ క్రైమ్ కాదు. అండర్ ఎల్జిబిటి యాక్ట్ ద్వారా, లైక్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్, ఈ హోమోసెక్సువాలిటీ అన్నది నవ్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎల్జిబిటి కమ్యూనిటీ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఈ కమ్యూనిటీ వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ హోమోసెక్సువాలిటీ. నా ఇప్పుడు అఫెన్సివ్ క్రైమ్ని కాస్త తీసేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ఈస్ ప్రీవియస్లీ నోన్ యాజ్, ఎస్, వాట్ ఈస్ ఇట్ అంటే ఇట్ ఈస్ ఇందిరా ఆవాస్ యోజన. అసలు బేసిక్లీ ఇందిరా ఆవాస్ యోజన అన్నటువంటి దానిని 1985లో రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో దీనిని స్టార్ట్ చేయడం జరిగిందండి 1985లో. కాకపోతే ఇంప్లిమెంట్ అయిన ఇయర్ వచ్చేసి 1996లో ఫర్ ద ఫస్ట్ టైం దీనిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్నాళ్ళకి ఇది ఆపేశారు. దాని తర్వాత దీనిని రీనేమ్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అనే 2016లో మళ్ళీ దీన్ని రీనేమ్ చేసి రీలాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ఇప్పుడు అర్బన్ ఆవాస్ యోజన కూడా ఉంది, బట్ ఇట్ వాజ్ రీలాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016. అండ్ దీనితో పాటుగా వన్ మోర్ క్వశ్చన్ యు గాట్ ఇన్ దిస్ షిఫ్ట్, దట్ వాజ్ లైక్ ఆరోగ్య సేతు యాప్. ఆరోగ్య సేతు యాప్ ఎవరు బిల్డప్ చేశారు? ఆరోగ్య సేతు యాప్ వాజ్ బిల్ట్ బై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కమిషన్. ఈ ఆరోగ్య సేతు యాప్ లాంచ్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అండి. అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 2nd April 2020న ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసినటువంటి 15 డేస్లోనే 50 మిలియన్ డౌన్లోడ్స్ జరిగినటువంటి యాప్ వచ్చేసి ఆరోగ్య సేతు యాప్. ఈ ఆరోగ్య సేతు యాప్ దేనిని బేస్ చేసుకొని అని అంటే ఇట్ ఈస్ బ్లూటూత్ బేస్డ్ ట్రాకింగ్. అంటే మన చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ని ట్రాక్ చేసేటువంటి యాప్. అంటే విత్ ఇన్ అ రేడియస్, దానికి కూడా రేడియస్ని బేస్ చేసుకొని 500 మీటర్స్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, అప్ టు 10 కిలోమీటర్స్, అట్లా రేడియస్ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క డేటాని ఇచ్చేటువంటి యాపే ఆరోగ్య సేతు యాప్. ఇది వరకు ఈ ఆరోగ్య సేతు యాప్ అన్నది లైక్ కోవిడ్ కవచ్ అన్నటువంటి పేరుతో ఇది వరకు లాంచ్ చేశారండి. కాకపోతే ఆరోగ్య సేతు లాంచ్ చేసిన తర్వాత ఈ కోవిడ్ కవచ్ అన్నటువంటి దానిని ఎలిమినేట్ చేసేయడం జరిగింది. ఇది వరకు అయితే కోవిడ్ కవచ్ అన్న పేరుతో లాంచ్ చేశారు. దాని తర్వాత దాని ప్లేస్లోనే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ కోవిడ్ కవచ్ ఈజ్ నథింగ్ బట్ ఆరోగ్య సేతు యాప్. సో దీస్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ యువర్ ఫస్ట్ షిఫ్ట్. క్లియర్ కదండి? విల్ బి మీటింగ్ సూన్ విత్ అదర్ షిఫ్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you.